బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. నువ్వు చచ్చావా సరే, నువ్వు చావకపోతే వెతికి మరీ చంపేస్తాం. ఇది నేనంటున్న మాట కాదు. ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ మరీ ముఖ్యంగా ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అంటున్న మాటకు సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ సంచలనమైన ప్రతిజ్ఞకు దిగారు. ఏకంగా ఇప్పుడు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు చనిపోయాడంటూ వార్తలు వస్తున్న క్రమంలో ఈ వార్తలను ఖండించింది ఇజ్రాయెల్. ఈ నేపథ్యంలో ఐఆర్జీసీ, ఎవరైనా పరిచయం లేకపోతే కనుక చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఐఆర్జీసీ అంటే వాళ్ళకు సంబంధించి, ఇరాన్కు సంబంధించి ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్. వాళ్ళెవరో తెలుసా? ఆ దేశానికి సంబంధించి దేనికైనా తెగించేందుకు సిద్ధంగా ఉన్న ఆర్మీ. ఆ దేశానికి ఆర్మీ ఉన్నా దానికి మించిందని మాట్లాడుకునే సందర్భం. ఒక్క మాటలో మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే, ఆయతుల్లా అలీ ఖమేనీని రక్షించేది, ఆ రక్షణకు దన్నుగా నిలిచేది, అండ్ నెక్స్ట్ ఎవరు సుప్రీం లీడర్ కావాలనేది కూడా నిర్ణయం తీసుకునేంత అధికారంలో ఉన్న ఆ వ్యవస్థ ఏదైనా ఉందంటే కనుక, అండ్ చాప కింద నీరుల ఇరాన్ని పాలిస్తున్న ఆ నేపథ్యం కావచ్చు, లేకపోతే ఆర్గనైజేషన్గా మాట్లాడుకుంటే ఇరాన్లో వినిపించేది ఐఆర్జీసీ. దీనికి ఇన్నాళ్ళు కూడా ఆయతుల్లా అలీ ఖమేనీ ఉన్నంతకాలం కూడా ముస్తఫా ఖమేనీ దీన్ని పాలించేవాడు. ఇప్పుడు ముస్తఫా ఖమేనీ ఎప్పుడైతే సుప్రీం లీడర్ అయ్యాడో ఐఆర్జీసీకి ఇంకా పూర్తిగా స్వేచ్ఛ వచ్చినట్టు అయింది. అందుకే డైరెక్ట్గా వార్నింగ్ ఇస్తోంది. డెడ్లియెస్ట్ వార్నింగ్ కింద మాట్లాడుకుంటున్న సందర్భం. నెతన్యాహు బతికి ఉంటే, నెతన్యాహు గుర్తుపెట్టుకో, నువ్వు చచ్చావా సరే, నువ్వు చచ్చిపోయావా సరే, లేదా కాదా కూడదా, నువ్వు బతికే ఉన్నావా, గుర్తుపెట్టుకో, గుర్తుపెట్టుకో నెతన్యాహు. నువ్వు కనుక బతికి ఉంటే ఎక్కడ ఉన్నా, ఏమోనున్నా, ఎలాకున్నా, ఎందుకున్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా వెతికి వేటాడి చంపేస్తా ఉంటోంది ఐఆర్జీసీ. నెతన్యాహు బతికి ఉంటే ఎట్టి పరిస్థితులను వదిలేయమంటోంది ఐఆర్జీసీ. నెతన్యాహును వేటాడి మరి చంపుతా ఉంటుంది. నెతన్యాహు చిన్నపిల్లని చంపిన క్రూరుడు అంటోంది ఐఆర్జీసీ. మరి ముఖ్యంగా ఈ యుద్ధం ఇంతవరకు రావడానికి కారణం కూడా బెంజమిన్ నెతన్యాహుని అనేది ఇరాన్ ఎప్పటి నుంచో అంటున్న మాట. కేవలం తన రాజకీయ ప్రస్థానాన్ని కొనసాగించడానికో, లేకపోతే తనను తాను కాపాడుకోవడానికో, అందుకే దానిలో వ్యూహంగానే మా మీద కక్ష కట్టాడు, మా మీద ఇంతటి దుర్మార్గానికి పాల్పడుతున్నాడు అనేది ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ అంటున్న మాట. వెంటాడి మరి విడిచిపెట్టేది లేదంటోంది. మీకు గుర్తుందా, గత కొద్ది రోజుల క్రితం, ఐ థింక్ నిన్న మొన్న కూడా విపరీతమైన చర్చ జరిగింది. విపరీతమైన చర్చ. ముస్తఫా ఖమేనీని చంపేశామని చెప్పి, అంటే దాడి చేశాం, చచ్చిపోయాడని చెప్పి ఒక వార్త, లేదు బ్రతికే ఉన్నాడు, ప్రస్తుతం గాయాల పాలై ఉన్నాడు అంటూ కూడా కొన్ని నేషనల్ మీడియా మాట్లాడుతున్న సందర్భం. అయితే సీరియస్గా గాయాలయ్యాయి, ప్రస్తుతం సేఫ్ మోడ్లోకి వెళ్ళిపోయాడని చెప్పి ముస్తఫా ఖమేనీ గురించి మాట్లాడుకున్న కొద్ది రోజులకి, ఇంకా చెప్పాలంటే కొద్ది గంటల వ్యవధిలోని ఇప్పుడు టాపిక్ కాస్త బెంజమిన్ నెతన్యాహు వైపు టర్న్ అయింది. ఎందుకు మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. గత 2 రోజులుగా మీరు చూస్తుంటే ఎప్పుడైతే ముస్తఫా ఖమేనీకి సంబంధించినటువంటి మాట వినిపించిందో, ఆ తర్వాత డెవలప్మెంట్లు బెంజమిన్ నెతన్యాహుకి సంబంధించి ఒక పిక్ బయటకు వచ్చింది. ఏంటది? ఇలా 2 వేళ్ళు, అంటే గతంలో ఆయన ఇలా ఒక సంజ్ఞ అంటాడు, ఒక గుర్తు చూపించే ప్రయత్నం చేస్తాడు, ఇలా ఒక గుర్తు చూపించే ప్రయత్నం చేస్తాడు. సో అదే ఫోటో ఇంకొకటి కూడా మాట్లాడిన క్రమంలో ఈ 4 వేలకు బదులు ఇంకో వేలు కనిపిస్తుంది అనేది, ఇలా 2 ఫోటోలు కనిపిస్తాయి. ఆ ఫోటోలో ఒక చేతిలో 6 వేలు కనిపించింది అనేది వినిపించే మాట, కనిపించే మాట. సో ఇలా ఇంకా చెప్పంటే ఇలా ఇక్కడికో వేలు కనిపిస్తుంది అనేది. కొంతమంది వాదన అంటే అది వేలు కాదు, ఈ భాగం ఉంటుంది కదా, ఈ భాగం ఫోటోగ్రఫీలో అదిగో ఇదే ఈ ఇమేజ్. ఫోటోగ్రఫీలో ఒక వేలు, ఈ చర్మ భాగమే వేలు కింద చూపించే ప్రయత్నం చేస్తున్నారని కొంతమంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఉపయోగించి అలా చూపించారనేది ఇంకొంతమంది. లేదు అసలు బెంజమిన్ నెతన్యాహునే కాదు, వేరే వ్యక్తిని తీసుకొచ్చి పెట్టారనేది ఇంకొక వాదన. ఇంకొక మాట ఏంటి, బెంజమిన్ నెతన్యాహు పాత వీడియోని తీసుకొచ్చి ప్రస్తుతం, లేకపోతే ఆయన చేత వాయిస్ చెప్పించో, వీడియోలు చెప్పించో, అతగాడి వాయిస్తో సరిపోయిన వాయిస్ మనిషిని పెట్టి ఆ వాయిస్ని రిలీజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇంకొక టాపిక్ ఏంటి, బెంజమిన్ నెతన్యాహు దాడి జరిగే కన్నా ముందు కొన్ని వీడియోస్ని రికార్డ్ చేశారు, వాటిని విడిచిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు, లేకపోతే ఇటువంటి సిచ్యువేషన్ ఉంది అనేది ఇటు వినిపిస్తున్న వాదన సోషల్ మీడియా వేదికగా. కానీ బెంజమిన్ నెతన్యాహు బయటకు వచ్చి మాట్లాడారా? బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. బట్ ఈ స్టేట్మెంట్స్ బెంజమిన్ నెతన్యాహు ఇస్తున్నాం అనేది ఇటు ఇజ్రాయెల్కి సంబంధించి ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ చెప్తున్నమాట. కానీ ఆన్ ద అదర్ హ్యాండ్ గురించి మాట్లాడుకుంటే ఇరాన్ ఏముంటుంది, ఇంతటి దారుణాలకి మా మీద కక్ష కట్టిన క్రూరుడు బెంజమిన్ నెతన్యాహు, మా అధినేతను చంపేసిన వాడిని విడిచిపెట్టేదే లేదు,
గుర్తుపెట్టుకో, నిన్ను ఎక్కడా విడిచిపెట్టాం, నిన్ను కానీ ట్రంప్ను కానీ విడిచిపెట్టమంటూ కూడా ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ చెప్తున్నమాట. కొన్ని ట్రంప్ విషయం పక్కన పెడితే, ఎందుకంటే అయతుల్లా అలీ ఖమేనీ మరణం తర్వాత దాదాపుగా అమెరికా అంతా పెద్ద ఎత్తున దాడులు చేసిన సందర్భం లేదు కాబట్టి ట్రంప్ విషయాన్ని పెద్దగా ప్రస్తావించట్లేదు. కానీ ఇజ్రాయెల్ విషయాన్ని మాత్రం విడిచిపెట్టట్లేదు. మీరు గుర్తుంటే ద వెరీ ఫస్ట్ ఐ థింక్ ద సెకండ్ డేనో థర్డ్ డేనో మనం మాట్లాడుకున్నాం, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఇంటి మీద దాడికి పాల్పడ్డారు. వాళ్ళ ఆఫీస్ మీదకి దాడికి వెళ్ళింది, మిసైల్ని ప్రయోగించింది ఇరాన్ అనేది. అయితే ఆ దాడిలో ఆయనకి ఏం జరగలేదు, బట్ మిసైల్స్ అయితే అక్కడి వరకు వెళ్ళాయనేది వినిపించేమాట. అఫ్కోర్స్ వాళ్ళకున్న ఐరన్ డోమ్ కావచ్చు, డేవిస్ లింక్ కావచ్చు, యారో లాంటి సిస్టమ్స్ కావచ్చు, ఇవేవి అక్కడ పనిచేయలేదు అనేది చెప్పి మాట్లాడుకుంటున్న క్రమం. బట్ అటువంటి బెంజమిన్ నెతన్యాహుని టార్గెట్ చేశారు కాబట్టి ప్రస్తుతం ఆయన సేఫ్ మోడ్లోకి వెళ్ళిపోయాడు. ఇంకా చెప్పాలంటే బంకర్ లాంటి వ్యవస్థలోకి వెళ్ళిపోయాడు అని చెప్పి బెంజమిన్ నెతన్యాహు ఎక్కడా భయపడటం లేదు. మేము తెగించి ఉన్నాం, మేము తెగించి బతుకుతున్నాం, మీరు ఏం చేస్తారో చేసుకుంటారా అని చెప్పి ఇరాన్కి సవాల్ విసురుతున్నాడు. ఇప్పటికే గ్రౌండ్ ఆపరేషన్కి సిద్ధమవుతోంది ఇజ్రాయెల్ అండ్ అమెరికా కలిపి. మరి ఇటువంటి పరిస్థితుల్లో బెంజమిన్ నెతన్యాహు నిజంగా బంకర్లోకి వెళ్ళిపోతాడా, లేకపోతే ఎక్కడ ఉన్నా ఏ మూలను ఉన్నా పట్టుకొని చంపేయగలంత సత్తా ప్రస్తుతం ఇరాన్కి ఉందా? ఒకవేళ అలాగే ఉండుంటే కనుక అయతుల్లా అలీ ఖమేనీ ఎలా కోల్పోయి ఉండేది? సో ఇక్కడ ఈ లూప్ హోల్స్ గురించి మాట్లాడుకుంటున్నారు. అట్ ద సేమ్ టైం ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ గురించి మాట్లాడుకున్న సందర్భంలో వాళ్ళ చరిత్ర గురించి కూడా మాట్లాడుకుంటున్నారు. వాళ్ళు వాళ్ళ దేశం విషయానికి వచ్చినప్పుడు ఎంతకైనా తెగించేస్తారు, ఎక్కడి వరకైనా వెళ్ళిపోతారు. వాళ్ళ దగ్గర ఆయుధ సంపత్తి క్యాలిక్యులేషన్ కూడా దొరకకుండా వాటిని రిజర్వ్ చేసుకున్నారు. వాళ్ళకి ఎస్టిమేషన్ దొరకలేదు కాబట్టి 2-3 రోజులు అయిపోతుంది అనుకున్న యుద్ధం 2 వారాలు గడుస్తున్నా ఇంకా 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 కొనసాగుతూనే ఉంది. సో ఇటువంటి చర్చలు ఉన్నాయి. ఇటువంటి ప్రోస్ అండ్ కాన్స్ గురించి పూర్తిగా మాట్లాడుకునే సందర్భంలో బెంజమిన్ నెతన్యాహు అనే వ్యక్తి చాలా టాక్టికల్గా మూసేస్తాడు, అమెరికాతో ఢీ కొడుతూ ఉంటాడు. మనం తెలుగులో ఒక మాట ఉంటుంటుంది, ఏదో బాంబు పూసేస్తారు, ఫస్ట్ చిన్న గాయం చేసి దానికి మందు పూస్తే వెంటనే కారం పూస్తారు అంటుంటారు. దానికి భావం వచ్చేలా ఉంటుంది దగ్గరలో సామెత మనకి. అటువంటి వ్యక్తి కింద మాట్లాడుకుంటుంటారు నెతన్యాహు. ఎందుకు కాంటాక్ట్స్ గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేస్తే, మీకు గుర్తుందా, ఇదే ఇరాన్ మీద B-2 బాంబర్స్ నిమ్మని చెప్పి నెతన్యాహు అడిగితే అప్పుడు ఇవ్వలేదు అమెరికా అప్పుడు ఇవ్వలేదు. ఒకవేళ ఇచ్చుంటే కనుక ఆ రోజు నెతన్యాహుని బాంబు వేసేద్దును. ఇది ఇప్పుడు కొద్ది రోజుల క్రితం 12 రోజుల యుద్ధం జరిగింది. అప్పుడు ఇవ్వలేదు అమెరికా. అప్పుడు ఇచ్చుంటే కనుక అప్పుడే వాళ్ళ న్యూక్లియర్ ఫెసిలిటీస్ని, నెటాన్స్ లాంటి న్యూక్లియర్ ఫెసిలిటీస్ని అటాక్కి వెళ్ళిపోయాడు, సిద్ధమైపోయాడు. బట్ అమెరికాకి తెలుసు, చాలా జాగ్రత్తగా ఆచితూచి వివరించింది. ఎందుకంటే అప్పుడు ఒక మాట అన్నాడు, మాకు అమెరికాతో సంబంధం లేదు, బట్ మేమే ఢీకొనే ప్రయత్నం చేస్తామని చెప్పి. సో అమెరికాతో ఢీకొనే సందర్భం కూడా ఉంది నెతన్యాహుకి. ఒక విధంగా చెప్పాలంటే నెతన్యాహు కనుక ఇప్పుడు ఒప్పుకున్నా, లేకపోతే నెతన్యాహు కనుక అగ్రిమెంట్కి వచ్చినా, లేకపోతే నెతన్యాహు కనుక ఓకే అన్న ఇక్కడ వార్త, ఇక్కడ ఈ వార్ అనేది ఆగిపోతుంది అనేది వినిపించే మాట. బట్ నెతన్యాహు ఒప్పుకోవటం లేదు. నెతన్యాహు ఒప్పుకోకపోవడం వల్లే ట్రంప్ చెప్తున్నప్పటికీ కూడా వాళ్ళ ఆయిల్ ఫెసిలిటీస్ మీద దాడి చేశాడు. ఆయిల్ ఫెసిలిటీస్ మీద దాడి చేసిన తర్వాత ట్రంప్ కూడా మొట్టికాయలు వేశాడు. నీకు చెప్పాను కదా, వాళ్ళ ఆయిల్ ఫెసిలిటీస్ మీద కొట్టకు, ఎందుకంటే అక్కడ ఆయిల్ ఫెసిలిటీస్ మీద దాడి జరిగితే కనుక, ఇరాన్ ఆయిల్ ఫెసిలిటీస్ మీద దాడి జరిగితే కనుక వాళ్ళు మరింత రెచ్చిపోతారు, మరింత దాడులు ఉధృతమవుతాయి, గల్ఫ్ దేశాల మీద ప్రభావం చూపిస్తుంది. గల్ఫ్ దేశాలను కాపాడగల శక్తి ఎదురు ఉందంటే మళ్ళీ అది అమెరికా దగ్గరికి వస్తుంది. కాబట్టి చుట్టూతో తిరిగి మళ్ళీ అమెరికా దగ్గరికి వస్తుంది. కాబట్టి నెతన్యాహుకి ఎప్పుడు, ఇన్ఫాక్ట్ గత 2 వారాల క్రితం కూడా వార్నింగ్ ఇచ్చిన సందర్భం కూడా మాట్లాడుకున్న పరిస్థితి. ఆ తర్వాత కాస్త వెనక్కి తగ్గి అమెరికా మళ్ళీ అటాక్స్ని తీవ్రతరం చేయడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ బెంజమిన్ నెతన్యాహుని టార్గెట్ చేస్తూ ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ మాట్లాడుకుంటున్న సందర్భం. ఒకటే అంటున్నారు, విడిచిపెట్టేదే లేదబ్బా, నువ్వు చచ్చిపోయావన్న వార్త నిజమైతే సరే, లేదు బ్రతుకున్నావా మిమ్ని విడిచిపెట్టాం, ఎక్కడ ఉన్నా, ఏ మూలనున్నా, ఎలా ఉన్నా, ఎందుకున్నా, అసలు ఉన్నావని తెలిస్తే చాలు మాకు. నువ్వు మా సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీని చంపుతావా? నీకు చూపిస్తాం పగ అంటే ఎలా ఉంటుందో, ప్రతీకారం అంటే ఎలా ఉంటుందో. పగ ప్రతీకారంతో ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ పనిచేస్తే ఎలా ఉంటుందో, మా సత్తా ఏంటో ఇటు చూపిస్తామని చెప్పి వార్నింగ్ల మీద వార్నింగ్లు పంపిస్తూ ఉంది. బట్ కంటిన్యూ చేద్దాం. బట్ అంతకన్నా ముందు ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచొచ్చు. అయితే మిమ్మల్ని కలవరపాటు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు, కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటు గురి అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. మరీ ముఖ్యంగా పగబట్టింది అనుకోవాలి ఇరాన్. ఇక
ఇరాన్ ఇక్కడ పగబట్టింది అనుకోవడంలో అతిశయోక్తి లేదు. ఒకటే చెప్తోంది, మా చిన్న పిల్లలని చంపేశాం. 160 మంది చిన్నపిల్లల్ని సామూహిక ఖననం చేయాల్సి వచ్చింది. ఓ ఇద్దరు చచ్చిపోతే మీరంత ప్రపంచం అంతా ఏదో తలకిందులు అయిపోయిందని చెప్పి అమెరికా హడావిడి చేస్తోంది. మరి మా పిల్లలు కారా? 160 మంది పిల్లల్ని చంపేసి 160 మంది పిల్లల్ని పాపం ఏమీ తనని పసిపిల్లని చంపేసిన మీరు దుర్మార్గులు కాదారా అని అంటోంది ఐఆర్జీసీ. అటువంటి దుర్మార్గుని విడిచిపెట్టాలా అని చెప్పి ప్రశ్నిస్తోంది. అంతేకాదు, కేవలం అని మాట్లాడుతున్నాయి. అంటే కేవలం అని ఎందుకు పదాన్ని అక్కడ ప్రస్తావించడం జరుగుతుందంటే, మీ దేశం మీద 1200 మంది మీద దాడి చేసి చంపేస్తే మీకు కక్ష కట్టారే, మరి గాజాలో మీరు చేసిందేంటి? ఏకంగా 72,000 మందిని చంపేశావు కదా, మరి నిన్నేమనాలంటోంది. నువ్వు చేసింది తప్పు కాదా? మేం చేసింది తప్ప? నీ దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉండొచ్చా? నువ్వు వాడిని ప్రశ్నించవా? మా దగ్గర ఉంటే తప్ప? మేము విద్యుత్ కోసం చేసుకుంటే తప్ప? మా బ్రతుకేదో మేము బ్రతుకుతూ ఉంటే, మా చుట్టుపక్కల ఉన్న దేశాలు అగ్రరాజ్యానికి ఊడిగం చేస్తూ ఉంటే వాటి మీద దాడి చేయాల్సిన అవసరం మాకుంది. కానీ నీకెక్కడిది? నువ్వెందుకు దాడి చేస్తున్నావు? నీ స్థానం